న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయం. వైసీపీ నేతల దాడులు భరించలేక ఊర్లు వదిలి వెళ్లిపోయారు. వైఎస్ఆర్సీపీ కళ్ళబల్లి మాటలు నమ్మద్దు, వాలంటీర్లను మేము తీసేయం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని వైఎస్ఆర్సీపీ నాయకుడు వైఎస్ యువరాజ్ రెడ్డి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వేంపల్లి మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీ పరిధిలో ఉప సర్పంచ్ బయ్యపురెడ్డి, పావని రామగంగిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి వైకాపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేసి ఫ్యాన్ గుర్తుకు ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో వైకాపా పాలనలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరిచి విప్లవాత్మకమైన మార్పులెన్నో తెచ్చారన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం 2019 జనసేన అభ్యర్థి చింతలపూడి శ్రీనివాసరావు మరియు వారి తమ్ముడు డాక్టర్ చింతలపూడి అశోక్ మరియు ముఖ్య నాయకులు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ రాజకీయ నాయకులు డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో బోయినపల్లి అన్నమాచార్య విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిన్న బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రేణి విద్యార్థి ఆత్మహత్యకు అనేక అనుమానాలు ఉన్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర అన్నమాచార్య కళాశాల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు ప్రధాన రహదారి నుండి కాలేజీ ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. కాలేజీ యాజమాన్యం గేట్లు మూసివేయడంతో గేటు వద్దనే కేటాయించి నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాలు నాయకులు ఎక్కి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బందిపై, విద్యార్థి సంఘాల నాయకులపై దాడికి యత్నించడంతో వారి మధ్య తోపులాట జరిగి కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థిని మృతి చెందిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కాగా విద్యార్థి సంఘాల నాయకులు బాధిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని, అదేవిధంగా కళాశాలలో బాలికపై జరుగుతున్న లైంగిక దాడులు, ఆత్మహత్యలపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నమస్కారం. నిన్న అంటే 2 గంటల సమయంలో నేను ఇదే రూమ్లో మీటింగ్లో ఉండగా హాస్టల్ వార్డెన్ ఫోన్ చేశారు. ఇక్కడ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్నట్టుంది సార్, మీరు రావాలనేసి ఇమ్మీడియట్గా మేము పోయాము. అక్కడ చూస్తే హ్యాంగ్ చేసుకున్నట్లు ఉంది. కాబట్టి మాకు ఏం తెలియదు కాబట్టి ఇమ్మీడియట్గా తీసుకుపోయి ఆ అమ్మాయిని మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. తర్వాత ఆ విషయాన్ని మేనేజ్మెంట్కి చెప్పాము. తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేశాము. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు చేసిన దాడులు, దౌర్జన్యాలు భరించలేక పిన్నెల్లికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇటీవలే వారందరూ స్వగ్రామానికి వచ్చారు. వారికి అన్ని విధాలా ఆదుకుంటామని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. తెదేపా ఆధ్వర్యంలో పిన్నెల్లి గ్రామంలో ప్రజాగళం గురజాల ఆత్మ గౌరవ సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ బహిరంగ సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు,
ఎన్నికల్లో పెద్ద ఎత్తున హాజరవ్వడం సంతోషమని అన్నారు. తాను 5 ఏళ్లలో ఏ అవినీతి చేయలేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పిన్నెల్లి గ్రామాన్ని 50 కోట్లతో అభివృద్ధి చేస్తామని అన్నారు. దాదాపు 90 మంది పులిచింతల నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నేతలను గ్రామస్తులు గజమాలతో సత్కరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్రంలో వ్యక్తుల పట్ల, వ్యవస్థల పట్ల, అధికారుల పట్ల, ముఖ్యమంత్రి, మంత్రుల పట్ల, ఎమ్మెల్యేల పట్ల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు సంబోధించే విధానాన్ని మార్చుకోవాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు గుబ్బల తులసి కుమార్ హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు కాకినాడ పార్లమెంట్ అబ్జర్వర్గా ఉన్నాను. ముందుగా నేను ఈరోజు మీకు తెలియజేసింది ఏమనగా, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఒక విష సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళి ఎలక్షన్లో లబ్ధి పొందాలని భావిస్తున్నాయి. ఎలా అంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారిపై జరిగిన దాడిని ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ తరఫున, పార్టీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, ప్రజల తరఫున కూడా మేము ఈ యొక్క దుర్మార్గ చర్యని ఖండిస్తూ రాష్ట్ర డీజీపీ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏమనగా, ఎవరైతే ఈ చర్యకు ఉపక్రమించారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని అభ్యర్థిస్తూ, ఈరోజు ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి గారిని సంబోధించే విధానం కానివ్వండి, మంత్రుల్ని సంబోధించే విధానం కానివ్వండి, ఎమ్మెల్యేలని సంబోధించే విధానం కానివ్వండి, ఇదంతా కూడా ఒక రకమైన విష సంస్కృతిని ప్రేరేపిస్తున్నట్టు, తద్వారా ఆ యొక్క వాతావరణాన్ని, అలజడి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది తప్ప వేరే ఉద్దేశం ఏం కనబడలేదు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఉన్న నేను ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులవడానికి సహకరించిన గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, పార్టీ పెద్దలకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ ఎంపీ అభ్యర్థి సునీల్ గారికి, అందరికీ కూడా, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 2019 ఎలక్షన్లో నేను రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఉంటూ ఈ కాకినాడ పార్లమెంట్ ఎలక్షన్ అబ్జర్వర్గా పనిచేస్తున్నాను. కాబట్టి మరి ఒకసారి నా యొక్క సేవలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, శ్రీ మిథున్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దలు, పార్టీ పెద్దల ఆశీస్సులతో, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీ అభ్యర్థి సునీల్ గారి ఆశీస్సులతో ఈరోజు మరొకసారి కాకినాడ పార్లమెంట్ అబ్జర్వర్గా నన్ను నియమించినందుకు వీరందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాలేపాటి సోదరుల ఆధ్వర్యంలో దగదర్తి మండలం ఒలవపాళ్ల పంచాయతీ చిన్న సంఘం వడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కావలి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డి, వేమిరెడ్డి, కోటారెడ్డిలు పాల్గొన్నారు. టీడీపీ నేతలకు స్థానిక చిన్న సంఘం వడ్డిపాలెం కాలనీ వాసులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సల్మాన్, వారితో పాటు వైసీపీ మద్దతుదారులైన దాదాపు 25 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీద రవిచంద్ర పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని మరిపల్లి, కొనగలూరు, రామపురం, దుగ్గుంట, ఉట్లపాలెం, కొత్త కంబాలపల్లి, పెద్దరాజుపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిర్వహించారు. తొలుత గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు బాణాసంచా, తీన్మార్, తప్పెట్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ప్రచార వాహనంపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ, మండల సచివాలయ కన్వీనర్ బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పి ఏ విధంగా ఎగ్గొట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు, చంద్రబాబు కన్నా చాలా ఎక్కువ చెప్పాడు. రైతులకు సంబంధించి 4 విడతల్లో 12,500 లెక్కన 50,000 ఇస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాడు. 12,500ని 13,500కి పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి 50,000 ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి 67,500 రూపాయలు రైతుల చేతిలో పెట్టిన మాట వాస్తవమా కదా? మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. మహిళలకు సంబంధించి
మీరున్నటువంటి బకాయిలు ఏదైతే ఉన్నదో సంఘబంధాల్లో 4 విడతల్లో మీ ఖాతాల్లో జమ చేస్తానని 4 విడతల్లో మీ ఖాతాల్లో జమ చేసి ఈరోజు అక్క చెల్లెమ్మలకు మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి 4 విడతల్లో 18,750 రూపాయల లెక్కన 45 నుంచి 60 మధ్య ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి మహిళలకి 4 విడతల్లో 75,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం. 4 విడతలకు సంబంధించినటువంటి 75,000 రూపాయలు మహిళల ఖాతాలో జమ అయ్యాయి. ఆర్థికంగా ఎన్నికల్లో చెప్పకపోయినా ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు మేము ఇబ్బందుల్లో ఉన్నాము అంటే వాళ్ళకి ఈబీసీ కింద ఈబీసీ నేస్తం కింద 3 విడతల్లో 15,000 లెక్కన 45,000 రూపాయలు ఇచ్చాడు. అమ్మఒడి అంటే ప్రతి సంవత్సరం 15,000 ఇచ్చాడు. వాహన మిత్ర కింద ఆటో యజమానులకి ట్యాక్సీ యజమానులకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చాడు. రజకులు న్యాయబ్రాహ్మణులు టైలర్లకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చాడు. జగనన్న విద్యా దీవెని ఇచ్చాడు. జగనన్న వసతి దీవెని ఇచ్చాడు. ఇక్కడ కాపులు నేతనలు లేకపోతే కానీ కాపు నేస్తం అంటే 15,000 రూపాయలు ఇచ్చాడు. నేతన నేస్తం అంటే 24,000 రూపాయలు ఇచ్చాడు. మత్స్యకార భరోసా అంటే 10,000 రూపాయలు ఇచ్చాడు. ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీల ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కటి నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెన్షన్, ఒక్కసారి పెన్షన్ గురించి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. చివరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు నేను 2,000 రూపాయలు పెన్షన్ చేస్తానని గుంటూరు ప్లేనరీలో ప్రకటిస్తే అయ్యో ఓట్లని జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారని చివరి 2 నెలల్లో 2,000 రూపాయలు ఇచ్చాడు. మనందరం కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడనేటువంటి దాని మీద మీ అందరికీ కూడా ఒక స్పష్టత అవసరం. 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు చెప్పాడు. పాపం చాలా మంది మర్చిపోయి ఉంటారు. చంద్రబాబు నాయుడు ఏమి చెప్పాడనేటువంటిది కూడా గుర్తు ఉండి ఉండదు. కాబట్టి చంద్రబాబు ఏమి చెప్పాడో ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ అన్నాడు, మహిళలకు రుణమాఫీ అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. వాటికి సంబంధించి 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో ఒక్కసారి మీకు వింటే ఇది వాస్తవమా లేదనేటువంటిది మీకు అర్థమవుతుంది. దాని మీద నీళ్ళైన బండి వాటి మీద 100 రోజులు ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నా రైతులు 1 రూపాయి కూడా మీరు రుణాలు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, మీ రుణాలు ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి చంద్రబాబు చెప్పాడు. రైతులు ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా 4 మడత పెట్టాడో ఒక్కసారి అది కూడా వినిపిస్తాను మీకు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మంగళగిరిలోని నిర్మల ఫార్మసీ కళాశాలలో 8 మంది మాస్టర్ ట్రైనర్స్ చేత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ శిక్షణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున ఏ విధంగా విధులు నిర్వర్తించాలో మరియు పనితీరు గురించి వివరంగా ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సదరు శిక్షణ కార్యక్రమాన్ని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు సంయుక్త కలెక్టర్ రాజకుమారి దగ్గరుండి పర్యవేక్షించారు. సదరు శిక్షణ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మరియు జిల్లా కలెక్టర్ సందర్శించి శిక్షణ ఏ విధంగా ఇస్తున్నారు అని పరిశీలించి తదుపరి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. మన మంగళగిరి నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరెవరికి ప్రిసైడింగ్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియామక ఉత్తర్వులు అందాయో వారందరికీ కూడా 15, 16 తేదీల్లో మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. నిన్న మనం 317 మంది ప్రిసైడింగ్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకి ట్రైనింగ్ ఇచ్చాము. ఈరోజు 346 మందికి శిక్షణ ఇస్తూ ఉన్నాం. మొత్తంగా 663 మంది మన నియోజకవర్గంలో పనిచేస్తున్న వాళ్ళు శిక్షణ తీసుకుంటున్నారు. వీరందరూ కూడా సెకండ్ ట్రైనింగ్కి వేరే నియోజకవర్గాలకి వెళ్తారు. అందుకని చెప్పి వీరందరి దగ్గర కూడా మనం పోస్టల్ బ్యాలెట్ గురించి ఫామ్ 12 ఒకటి లోక్సభకి, ఇంకో ఫామ్ 12 అసెంబ్లీకి కూడా మనం తీసుకోవడం జరిగింది. సెకండ్ ట్రైనింగ్లో వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తూ ఎక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు ఎన్నికల విధులు నిర్వర్తిస్తారో అక్కడికే వెళ్ళి మన మంగళగిరి నియోజకవర్గ బ్యాలెట్ అలాగే పార్లమెంట్ బ్యాలెట్ కూడా వాళ్ళకి ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ శిక్షణలో పూర్తిగా ప్రిసైడింగ్ అధికారి యొక్క విధులు ఎలా ఉంటే మిగతా పోలింగ్ అధికారులతో వాళ్ళు ఏ విధంగా సమన్వయపరుచుకోవాలి, అలాగే ఈవీఎంస్ పైన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ఏ విధంగా ఈవీఎంస్ పైన ఎన్నికలు నిర్వర్తించాలి అన్నది, వారికి మాక్ పోల్ ఏ విధంగా నిర్వర్తించాలి, యాక్చువల్ పోల్ ఏ విధంగా నిర్వర్తించాలి, ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అన్న విషయం పైన కూడా పూర్తిగా ఈరోజు శిక్షణ ఇవ్వబడుతుంది. మనకి 8 మంది ఏఎల్ఎంటీస్ ఉన్నారు, రిసోర్స్ పర్సన్స్. వాళ్ళు చక్కని శిక్షణ అందిస్తూ ఉన్నారు. పూర్తి మెటీరియల్ కూడా అందివ్వడం జరిగింది. నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో అయితే మనకి 300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈచ్ పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ అధికారి మరియు 5 ఎన్నికల అధికారులు ఉండాలి.
అంటే ఈచ్ పోలింగ్ స్టేషన్కి 6 చొప్పున ఉండాలి. 300 పోలింగ్ స్టేషన్స్కి మనకు 1800 మంది అవసరం. కానీ మన దగ్గర వాళ్ళు మన చోట పనిచేయరు, వేరే నియోజకవర్గాల నుంచి వస్తారు. గుంటూరు వెస్ట్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉంటారు కాబట్టి ఎక్కువ మంది శిక్షణ గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్లో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలు ముఖ్య నాయకులతో మాటామంతి కలిపారు. అందరినీ కలుపుకొని వెళ్తానని, మీతోనే ఉంటానని చెవిరెడ్డి అన్నారు. తమను గెలిపించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. ఈసారి రాజకీయం నేను ప్రతి ఒక్కరు కూడా గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం కమ్మపాలెంలో ఆపారు, నన్ను ఆపారు, అవమానం చేసినా కూడా అధికారులు వచ్చినా కూడా ఒక్క కమ్మ సమాజానికి సంబంధించిన ఒక్క మనిషిని కూడా నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాను. వాళ్ళందరూ కూడా అడిగినా ఏమన్నా ఇబ్బంది వచ్చినా పనులు చేసి పెట్టాను. ఎంతవరకు అంటే అంతవరకు మంచితనం కూడా ఒక హద్దు ఉంది, దానికి కూడా ఒక లిమిట్ ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మరి ఒకటే చెప్తా ఉన్నా, మంచిగా రాజకీయం చేసుకోండి, ఓట్లు అడుకోండి, ఓట్లు సంపాదించుకోండి. అంతేగాని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓట్లు అడిగి వచ్చి ఇళ్ళకు వచ్చే అడిగే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఓటు అడిగే హక్కు ఉంది. సరే, ఇష్టం లేకపోతే ఏద్దు, మనమేమో బలంతో చేస్తామా? ఏద్దు, మేము ఏమని చెప్పండి, ఓకే వెళ్ళిపోతాం. కానీ ఈ రకమైన చేస్తే మటుకి ఊరుకునేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా నిజంగా కూడా మాకేమీ వ్యాపకాలు వ్యాపారంలో పరిశ్రమలు లేవు. ఇప్పుడు ఎంపీ పదవిని వ్యక్తిగతంగా వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎంపీ పదవిని ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో ఖచ్చితంగా ఉపయోగిస్తామని, మీ అందరికీ గౌరవంగా ఉండేలాగా గౌరవిస్తామని మీకు మాటిస్తున్నాను, మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశీర్వదిస్తున్నారో మీ ఆశీర్వచనాలు నిజంగా మీ బిడ్డ నమ్మకం నిలబడేలా పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీ నుంచి తీసుకురావాల్సిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని బాధ్యతగా పనిచేస్తున్న మాటిస్తున్న. రాష్ట్ర స్థాయిలో ఎట్లాగో వాసన మంత్రిగా ఉంటారు, మన శాసనసభ్యుడిగా మీరందరూ ఎట్లాగో వాసన లాంటి నిజంగా అజాత శత్రువు. వైఎస్ఆర్సీపీ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు, వాలంటీర్లను మేం తీసేయం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం ఏఎస్పేటలోని గుంపర్లపాడు తదితర గ్రామాల్లో జరిగింది. అక్కడ ప్రజలతో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్లు వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని, రానున్న 20 రోజుల్లో మన చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నాడని, మీకు 10,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఇస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న జగన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ల చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని, చిన్నపాటి పనికి పోయినా రోజుకు 300 నుంచి 600 రూపాయలు కూలి వస్తుందని, ఇలాంటి రోజుల్లో కేవలం రోజుకి 150 రూపాయలు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం వారి చేత నానా పనులు చేయించుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. మీరు మాకు ప్రచారంలో తిరగాల్సిన అవసరం లేదని, మీరు మీ ఇంటి పనులలో ఈ కొద్ది రోజులు గడపాలని కోరడం జరిగింది. పింఛన్ తీసుకుంటున్న కొంతమంది వృద్ధులతో ఆయన మాట్లాడారు. పాపం ఆ వాలంటీర్లంతా రాజీనామా చేయమంటుంది వైసీపీ ప్రభుత్వం. ఎందుకు చేయాలా? 5 సంవత్సరాలు ఏనాటి హీనంగా కూలీల కన్నా హీనంగా వాడుకున్నారే, ఇవాళ రాజీనామా ఎందుకు చేయమంటున్నారు వాళ్ళని? అంత మాత్రం జ్ఞానంలా మీకు? ఆ బిడ్డలకు మంచి ఉపాధి లేకే కదా మీ దగ్గరకు వచ్చి 5,000 రూపాయలు నెలకు జీతం. 5,000 అంటే రోజు కూలీ ఎంత? మీరు ఎంత ఇస్తున్నారు? వరి కోతకు వస్తే కూలీ, వరి కోత అంటే మిషన్ అనుకో, నారాయతలు వ్యవసాయంలో కలుపులు తీస్తారా? ఎంత ఇస్తారు కూలీ? 300 రూపాయలు అయ్యా, 300 నుంచి 600 దాకా కూలీ మీ గ్రామంలో కదా. మీ వాలంటీర్కి ఇచ్చేది ఎంత తెలుసా? నెలకి 5,000, రోజుకి ఎంత పడింది? 150 రూపాయలు పడింది. 150 రూపాయలు 150 రూపాయలు ఇచ్చి జనలీ కన్నా హీనంగా ఈ వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను వాడుకుంది. ఇప్పుడు వాళ్ళ అవసరానికి మీరు రాజీనామా చేసేయండి, రేపు మేము మళ్ళీ వస్తే మీకు ఇస్తామంటున్నారు. మీరు వచ్చేదే లేదు కదా. ఇప్పుడు మీరు ఓడిపోతారు, ప్రభుత్వం రాదని తేలిపోయింది. మన జిల్లా కూడా కాదు, ఆ శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాకే 3 పార్టీలకి కలిపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి
88 ఓట్లు కావాలంటే 140 ఓట్లు వస్తున్నాయి. 140 ఓట్లు అక్కడే వస్తున్నాయి. ఇక మనతో ఏం పని? కాబట్టి ఆ ప్రభుత్వం వచ్చేదిలే, మీ జీతాలు మళ్ళీ ఇచ్చేదిలే. మీరు రాజీనామా చేస్తే మీ ఉద్యోగాలు పోవడం ఖాయం. నేను వాలంటీర్లకు మనవి చేస్తున్నా, ముఖ్యంగా మీడియా ద్వారా కూడా చెప్తున్నా, వాలంటీర్లు రాజీనామా చేయొద్దు. గతంలో 5 ఏళ్ళు మీరు ఒక పార్టీకి ఊడిగం చేశారు, కూలీల కన్నా హీనంగా పనిచేశారు. వదిలేయండి, నిజాయితీగా ఉండండి. మాకు చేయమని నేను అడగట్లేదు, నిజాయితీగా పనిచేసుకోండి. మీరు ఎన్నికల తర్వాత ప్రభుత్వం తెలుగుదేశందే వస్తుంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మీకు 10,000 రూపాయలు జీతం ఇస్తాం. 10,000 రూపాయలు జీతం ఇస్తూ ఎప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చినా, ఉపాధి అవకాశాలు వచ్చినా మీకు ప్రాధాన్యతనిచ్చి మీకు మంచి భవిష్యత్తునిస్తాం. ఇది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్. వాలంటీర్లు ఇంకా మోసపోయి రాజీనామా ఇచ్చారనుకోండి, ఇక మీరు మళ్ళీ వచ్చే పని లేదు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, స్వీప్ యాక్టివిటీ ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఓటు హక్కు పొందే విధంగా ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత తెలిపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిడదవోలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరమణ నాయక్. ఓటు విలువ తెలుసుకో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకో. ఓటు విలువ, డబ్బులకు ఓటు, నీతిగా ఓటు వెయ్యి, ప్రజాస్వామ్యాన్ని కాపాడు. నీతిగా ఓటు వెయ్యి, నీతిగా ఓటు వెయ్యి, నీతిగా ఓటు వెయ్యి, నీతిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ సరైన రీతిలో ఓటుని వేయవలసింది. ఈరోజు మన నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మండల విద్యాశాఖ తరఫున, అలాగే బూత్ లెవెల్ అధికారులు, అలాగే మండల స్థాయి అధికారులు అందరూ కలిసి స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ స్వీప్ యాక్టివిటీ ద్వారా మనం 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడిని ఓటర్గా చేర్చడంలో ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఆ మాదిరిగా మనం ఏప్రిల్ 1వ తారీఖున 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడిని మన నియోజకవర్గంలో ఉన్న అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓటర్గా నమోదు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. ఆ విధంగా నమోదు చేయటం వల్ల ఈరోజు మన నియోజకవర్గంలో 2,12,000 మంది ఓటర్లు నమోదవుతున్నారు. ఈ 2,12,000 మంది ఓటర్లు కూడా మే 13న జరిగేటటువంటి ఓటర్ల ఓటు హక్కుని వినియోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మన ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఆ రోజున వారందరూ కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 205 పోలింగ్ కేంద్రాల్లో ఈ 2,12,000 మంది ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకుంటారు. ఆ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి మరి మే 13 అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి అక్కడ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా మినిమం ఫెసిలిటీస్ మనకి అక్కడ షాబేనాస్ ఏర్పాటు చేయటం, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయటం, ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేయటం, అలాగే ర్యాంప్స్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా సౌకర్యాలు ఈ పాటికి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మే 13న జరిగేటటువంటి ఎన్నికల రోజున ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. గత ఎన్నికల్లో అంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో 85% వరకు పర్సెంటేజ్ మాత్రమే ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈసారి అది 90% పైబడి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా బూత్ స్థాయి నుంచి విఎల్ఓలు అలాగే అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా స్వీప్ యాక్టివిటీ ద్వారా అవగాహన కల్పించడానికి ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి తొలి విడతగా ఓటు హక్కు వినియోగించుకునే 6,000 మంది కూడా మన నియోజకవర్గంలో ఉన్నారు. ఏదైతే యంగ్ ఓటర్స్ ఉన్నారో వారు కూడా మరి ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మరి మే 13న తమ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా మరి స్వేచ్ఛాయుత వాతావరణంలో వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాగే మరి ఎన్నికల కమిషన్ ఈ 2024లో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఎవరైతే ఓటర్లుగా నమోదైనటువంటి ఓటర్లో 85 సంవత్సరాలు పైబడిన ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఏదైనా వయసు ప్రభావం రీత్యా
పోలింగ్ కేంద్రం దాకా వచ్చి మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే బిఎల్ఓల ద్వారా ప్రతి ఇంటికి ఫామ్ 12 పంపి వాళ్ళ అంగీకారంతో ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక టీముని పంపించడం జరుగుతుంది. అదే మాదిరిగా మనకి అంగవైకల్యం కలిగినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో 40% పైబడి అంగవైకల్యం ఉన్న ప్రతి ఓటర్కి కూడా ఫామ్ 12 ద్వారా మరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. మరి 85 సంవత్సరాలు పైబడిన ఓటర్లు అలాగే 40% పైబడి అంగవైకల్యం కలిగినటువంటి ఓటర్లు మన నియోజకవర్గంలో 3,800 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫామ్ 12 సంబంధిత బూత్ స్థాయి అధికారుల ద్వారా పంపించడం జరిగింది. వారు కూడా మరి రిటర్న్ ఆ ఫామ్ 12 అంగీకార పత్రం ఇచ్చినట్లయితే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం ఒక టీంని ఏర్పాటు చేసి ఇంటి దగ్గరే ఓటు హక్కుని వినియోగించుకునేటట్టుగా చేయడం జరిగింది. కాబట్టి అవకాశాన్ని కూడా ప్రతి ఓటరు కూడా వినియోగించుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయం. వైసీపీ నేతల దాడులు భరించలేక ఊర్లు వదిలి వెళ్లిపోయారు. వైఎస్ఆర్సీపీ కళ్ళబల్లి మాటలు నమ్మద్దు, వాలంటీర్లను మేము తీసేయం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.